హలో అందరికీ నమస్తే. నేను మీ సిద్ధం రవి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా విషయానికి వస్తే, గత కొద్ది రోజులుగా నేను వీడియోలు చేయలేకపోయినా, సమయాభావం కుదరక, నాకు సమయం దొరకక, నా వర్క్ టెన్షన్లో పడి చేయలేకపోయినా, ముఖ్యంగా ఈరోజు వీడియో మాట్లాడడానికి కేవలం ఏకైక ఉద్దేశం, అల్లు అర్జున్ అనే బన్నీ అనే వ్యక్తి ఐకాన్ స్టారా, ఇదైతే ఒక ఉల్లు స్టారా, ఒక లుప్పా స్టారా, ఒక ఉల్పా వ్యక్తి, దేనికి పనికిరాని ఉప్మా వ్యక్తి అనే వ్యక్తి. ఇతన్ని మనం ఏమని అర్థం చేసుకోవాలో, ఈరోజు చిరంజీవి లేకపోతే ఏ స్టారు లేడు మెగా ఇండస్ట్రీలో అనేది మనందరికీ తెలుసు. ముఖ్యంగా వెనక పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంటుంది, అతను కూడా లేడు. కానీ నీతి నిజాయితీ గల వ్యక్తుల వెనక మనిషి ఉండాలి. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే ఈ ఐకాన్ స్టార్ అనే వ్యక్తి 2 సినిమాలు హిట్ అయితే ఇతని ఇతను కొట్టుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఏ మాత్రం క్షమించే అవకాశం లేదు. ఇతని గురించి వీడియో చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. ఒకసారి ఇతను ఏం మాట్లాడుతున్నాడో. ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్లో పుష్ప 2 రిలీజ్ గురించి డిసెంబర్ 6వ తారీఖు రిలీజ్ అవుతుంది, నన్ను ఎవరు ఏం చేయలేరని కొన్ని హై ఎక్స్ప్రెషన్స్ మాటలు ఇతని ధోరణిలో వినిపిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా పోతున్నాడు. ఇతనికి ఏం గతి పడుతుందో ఇతనే చూసుకోవాలి. ఒకసారి ఇతను ఏం మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో మన కౌంటర్ ఇద్దాం. మిత్రులారా, చివరి వరకు చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రే బాబు, నువ్వు నిజంగానే పిచ్చోళ్ళే కనబడుతున్నావు. నీకు ఫ్యాన్స్ ఎక్కడది రా నాయన. చిరంజీవి అనే మోక్షం లేకపోతే ఈరోజు మీ కుటుంబమే లేదు. నువ్వు అలాంటి చిరంజీవిని పక్కకు పెట్టి ఆగస్టు 22వ తారీఖు చిరంజీవి మెగాస్టార్ అనే వ్యక్తి బర్త్డే, పుట్టినరోజు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందు వీడియో ఆడియో రిలీజ్లో ఏదో ఫంక్షన్లకు వచ్చి నువ్వు హవాకులు చెవాకులు పేలుస్తున్నావు. నీకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా చిరంజీవి అనే వ్యక్తి లేకుండా నువ్వు ఎలా ఎదిగావు? మెగా కాంపౌండ్ అనేది లేకుండా నీకు ఇంత స్టార్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది? నీకు ఆర్మీయా? అసలు నీ ముఖం నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావు? అరబై నీకు ఆర్మీ కూడా ఉన్నదా నీకు? నిన్నటిదాకా చిరంజీవి పవన్ కళ్యాణ్ అని చెప్పి డప్పు కొట్టుకున్న నువ్వు, నీకు ఆర్మీ, నీకు ప్రత్యేకంగా ఒక ఆర్మీ, నీకు ఆర్మీ. నీ పుష్ప 2 సినిమా అనేది పుష్ప 1 ఎంత కలెక్షన్ చేసిందో పుష్ప 2 అంత కలెక్షన్ చేసి దమ్ము ఉంటే నువ్వు చూపించు. నీకు ఆర్మీ ఉంటే నీకు ఆర్మీ, నీకు ఆర్మీ అనే పదానికి నీకు అర్థం తెలుసా? నిజమైన జీవితానికి నీకు అర్థం తెలుసా? నీకు అన్నం పెట్టింది ఎవరు? చిరంజీవి అనే చెట్టు నీడలో పెరిగి నువ్వు చెట్టు కొమ్మలు నరకడానికి సిద్ధమైనవు ఈరోజు. అలాంటి వ్యక్తుల మధ్యలో పెరిగి, అలాంటి కుటుంబం మధ్యలో పెరిగి, అలాంటి వ్యక్తులకు ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నీకు ఆర్మీ సపరేట్, నీకు ఆర్మీ కావాలా? నీకు ఆర్మీ, నీకు ఆర్మీ, నీకు ఆర్మీ అంటే నీకు అర్థం తెలుసా? ఆర్మీ అంటే బార్డర్లో సైనికులు. అలాంటి వ్యక్తులతో నువ్వు పోల్చుకుంటున్నావా? నీకు ఆర్మీ, నీకు అసలు ఫ్యాన్ బేస్ ఉందా? నువ్వు గంగోత్రి సినిమా తీసినప్పుడు అసలు నీ సినిమా నీ ముఖం చూడడానికి కూడా సిద్ధంగా ఉన్నాడా? నీకు ఆర్మీ, ఈరోజు నీకు ఆర్మీ, నీకు సోల్జర్స్. ఆర్మీ అనే పదానికి అర్థం తెలుసా నీకు? ఎలాంటి వ్యక్తుల మధ్యలో నువ్వు నిన్న మొన్నటి దాకా చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడినావు? ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తారు ఇక్కడ. నీకు ఆర్మీ ఎక్కడి నుంచి వచ్చింది? నీకు ఆర్మీ. పిచ్చి కూతలు కూస్తున్నావు స్టేజ్ ఎక్కి. నువ్వు డిసెంబర్ 6వ తారీఖున పుష్ప 2 రిలీజ్ చేయి. నీకు పుష్ప 1 కలెక్షన్ వచ్చిన కలెక్షన్, నీకు పుష్ప 2కు కలెక్షన్ వస్తే మేము దేనికంటే దానికి సై
ఇంగిత జ్ఞానం సోయి, ఏ చెట్టు కింద మనం పెరిగాం, ఎలాంటి పద్ధతిలో నిలుస్తున్నాం అనేది నేర్చుకో ఫస్ట్. నీకు ఆర్మీ ఉందా? నీకు అసలు ఆర్మీ ఏంటిది? డబ్బులు ఇచ్చి నువ్వు మొన్న ఎక్కడికి పోయినావు? నువ్వు నంద్యాలకు పోయినావు ప్రచారానికి, వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులకు ప్రచారం చేయడానికి. నువ్వు వైసీపీకి నాయకులకు ప్రచారం చేసినప్పుడు మరి నీ వైసీపీ నాయకుడు ఎందుకు గెలవలేదు? దానికి సమాధానం చెప్పు ఫస్ట్. నీ ఆర్మీకి చెప్పు. నీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, అదే ఆర్మీకి ఒకసారి చెప్పు. చెప్పగలుగుతావా? అదే ఆర్మీకి ఒకసారి చెప్పు. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఎక్కడి నుండి ఎదిగినాం, మనం ఎలాంటి క్రమశిక్షణతో పెరిగినాం. చిరంజీవి అనే వృక్షం లేకపోతే ఈరోజు ఈ ఇండస్ట్రీలో మీరందరూ నిలదొక్కునేవారా? నీకు ఆర్మీ ఉందా? నీకు నీ ముఖం అర్థం చూసుకో ఒకసారి. నీకు ఆర్మీ ఉందా? అసలు ఏముందా, ఏం లేదా? అసలు నువ్వు మనిషివేనా? నీది మానవత్వమేనా? అన్నీ బయటపడతాయి. చిరంజీవి అనే వ్యక్తిని ఒకసారి తలుసుకో నీ మనసులో. నీకు ఆర్మీ ఉందా లేకపోతే ఏది ఉందా? నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ అన్నావు. పవన్ కళ్యాణ్ గారు నాకు ప్రతి ఫంక్షన్లో నాకు సహాయం చేశారు, ప్రతి ఫంక్షన్లో నా గలం అతని గలం అయిందని చెప్పినావు. మరి అలా నీకు ఎక్కడి నుండి ఆర్మీ వచ్చింది? నీకు ఆర్మీ అని ఉందా? నీకు సిగ్గు పడాలని నువ్వు ఆర్మీ అని ఇంకోసారి ఎక్కడైనా చెప్పావు. నీ సినిమాకి ఇప్పుడు పుష్ప 2కు పుష్ప 1కు పుష్ప 2 కలెక్షన్ చూసుకో ఒకసారి. నీ ప్రొడ్యూసర్లు ఏడుస్తారు అక్కడ. నీ మీద డబ్బు పెట్టిన నిర్మాతలు ఒక పక్క ఏడుపు దిశలాగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి. మానవత్వం లేదు నీకు. బుద్ధి కూడా మనిషికి పుట్టినవా, నువ్వు జంతువు పుట్టినవా అని అడుగుతున్నారు ఈరోజు. నీ అభిమానులు కాదు, మెగా అభిమానులు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పు. ఇలాంటి చిల్లర మాటలు, ఇలాంటి చిల్లర చేష్టలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నీతో చేయిస్తున్నాడని కొంతమందికి అనుమానం. ఇంకా నువ్వు ఇలాంటి కథలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నీ జీవితానికే నష్టం వస్తుంది, నీ సినీ కెరియర్కే నష్టం వస్తుంది అని ఒకసారి గుర్తు చేసుకో. ఏదైనా హీరో చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాను. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, ఎక్కువ కనబడతా. నువ్వు ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఇక్కడ చూడడానికి ఎవరు సిద్ధంగా లేడు. ఎందుకంటే నువ్వు ఎవరితో గెలుపుకోవాలో వాళ్ళతో గెలుపుకున్నావు. ఇకనే నీకు ఉత్స పోపిస్తారు. ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే ఫ్యాన్స్ ఉంటారు. నీకు కాదు ఆర్మీ ఉండదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆర్మీ ఉండదు. ఎందుకంటే నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం. అలాంటి వ్యక్తిని చూసుకొని ఆదర్శంగా తీసుకో. నీకు ఆర్మీయా? నీకు బచ్చా కానీ నీకు ఆర్మీ అయిందిరా బాబు. నువ్వు ఆర్మీ కాదు. చెడ్డీ మీద నిలబెడతారు నేను పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు. చెడ్డీ మీద ఇట్లా ఉత్త చెడ్డుతో ఉత్తికి అరేస్తారు నిన్ను. నీకు ఆర్మీ, నీ ముఖానికి ఆర్మీ ఏమైనా ఉందా? అరవై మైండ్ సెట్తో మాట్లాడతానవా? దేంతో మాట్లాడతాను? 2 సినిమాలు హిట్ అయితే ఆర్మీ, 4 సినిమాలు ఫెయిల్ అయితే పవన్ కళ్యాణ్, చిరంజీవి. ఇదా నీ క్యారెక్టరు? నీకు ఎక్కడి నుంచి ఉందిరా భయ్ ఆర్మీకి అర్థం తెలుసా నీకు? ఆర్మీ అంటే దేశ సరిహద్దులో పోరాడాలి. అలాంటి వ్యక్తులకు నువ్వు, నీ అయ్యా, నీ అల్లు అరవింద్ ఎక్కడన్నా ఏ రోజు అండగా ఉన్నారా? ఎలాంటి ఆర్మీలకు మీరు అండగా ఉన్నారు? నీకు ఆర్మీ అంటే అర్థం తెలియదు. నీకు ఆర్మీ అంటే భారతదేశాన్ని కాపాడే సరిహద్దులో ఉండే సోదరులు. వాళ్ళు లేకపోతే ఈరోజు మనం లేము. నీకు ఆర్మీ ఉందా? నీ ముఖానికి లుచ్చగాను, బచ్చగానివి. నీకు ఆర్మీ ఏంద్రా బై? తమాషాలా? నీ పుష్ప 2కు నీ కలెక్షన్లు కాదు, 0 అత్తే చూసుకో. నీ నిర్మాత నువ్వు డబ్బా కట్టుకొని పోవాలి. ఇలాంటి లుచ్చా చేసాలు బంద్ పెట్టు. అల్లు అర్జున్ అనే బ్రోకర్ వ్యక్తి ఇకనైనా నీ తప్పు తెలుసుకొని చిరంజీవి అంటే ఏంటిది, పవన్ కళ్యాణ్ అంటే ఏంటిది, నాగబాబు అంటే ఏంటిది, మెగా ఫ్యామిలీ అంటే ఏంటిది అనేది తెలుసుకో. ఇంగిత జ్ఞానంలో ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు గంగోత్రి సినిమా చూసినప్పుడు నువ్వేంటిది? నీకు అభిమానం ఉండరా? అభిమానం చూసి నువ్వు హీరో అయినవా? నీ క్వశ్చన్కు నీ ఆన్సర్కి సమాధానం ఉందా? అభిమానం చూసి ఎవడన్నా హీరో అవుతాడా? హీరోను చూసి అభిమానులు అవుతారు. హీరోకున్న క్యారెక్టర్ని చూసి, హీరోకున్న గుణగణాలు చూసి, హీరోకున్న సమాజ సేవ చూసి, హీరోకున్న సేవా గుణం చూసి, హీరోకున్న సినిమా ఒకటే,
నిజ జీవితం ఒకటే అనే హీరోని చూసి అభిమానులు తయారవుతాడు. నువ్వు ఏంటిది, నీకు ఆర్మీ ఉంది, నీకు సిగ్గుందరబాయి, నువ్వు బచ్చగానివి, నీకు మాట్లాడే సబ్జెక్టుకు నీకు సంబంధం ఉందా? ఎవడైనా అభిమానులు చూసి హీరో అవుతాడా? ఫ్యాన్స్ చూసి హీరో అవుతాడా? హీరోని చూసి ఫ్యాన్స్ తయారవుతారా? నీకు దానికి కూడా నీకు అర్థం తెలియదు, నువ్వు హీరోవు. నీకు మళ్ళీ పుష్ప 2, గంధం చెక్కలు, నువ్వు చేసే స్మగ్లింగ్ సినిమా, నువ్వు చేసేదానికి అర్థం లేదు, పర్థం లేదు. సమాజంలో నువ్వు చెడు తీసుకురావడానికి హీరో అయినవా? సమాజాన్ని యువకులు మారడానికి హీరో అయినవా? దానికి దీనికి తేడా తెలియదు నీకు ఆర్మీ. దాంట్లో మళ్ళీ నీకేంటిది, నువ్వు ఫ్యాన్స్ చూసి హీరో అయినవా? నువ్వు ఎవడన్నా ఫ్యాన్స్ చూసి హీరో అయితే అర్రపై నీకు పిచ్చవాళ్ళు ఇంగిత జ్ఞానం ఉందా? హీరోని చూసి అభిమానులు అవుతాడు. నువ్వు చేసే నిజ జీవితంలో నువ్వు చేసే పనులను చూసి, నువ్వు చేసే సేవా కార్యక్రమాలను చూసి, నీ మానవత్వం చూసి, నువ్వు చెల్లించిపోయే కథలను చూసి, నువ్వు సేవా గుణగాలను చూసి, నువ్వు కొన్ని కోట్లు సంపాదించుకున్నా దానికి కొన్ని దాన ధర్మాలు చేస్తే నీకు అభిమానులు తయారవుతాడు. కానీ నీకేంటిది, నువ్వు ఫ్యాన్స్ చూసి అభిమానులు చూసి హీరో అయినవా? పిచ్చి కట్టింది ధరపై నీకు పిచ్చనివా? లేకపోతే నువ్వు ఏం మాట్లాడితే నీకు మైండ్ పనిచేస్తుందా? తెలుగు ఉందా నీకు? ఇంగిత కాలం మీ అయ్యని నేర్పి వారు మీ అయ్య చెప్తారు నీకు అల్లు అరవింద్. చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, నాగబాబు గురించి ఒకసారి మీ అయ్య దగ్గర తెలుసుకో. కానీ మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి వచ్చి నేను ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు, ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ చేసిన మీడియా వారికి, స్పాన్సర్స్కి, అందరికి, ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్. నేను ఇవాళ ఇంటి దగ్గరికి వచ్చాననేది వెరీ ఆబ్వియస్. పిచ్చి పట్టినా ఎరిలేసిన కుక్క ఎట్లా మాట్లాడుతుందో అట్లా మాట్లాడుతున్నాడు ఇతను. అల్లు అర్జున్ అనే వ్యక్తి, ఈయనకు ఫ్యాన్స్ అట. డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు. ఈ ఆడిటర్లకు మనసులు రాలే, అభిమానులు లేరు ఇక్కడ. ఈయనకు ప్రత్యేకించి ఈయనకంటూ ఈయన సొంతగా సృష్టించుకున్న అభిమాని ఒక్కడు లేడు, మెగా అభిమానులు తప్ప. ఈరోజు ఇదే ఆడిటోర్లకు, ఇదే ఆడియోలకు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వ్యక్తి ఇతను. రేపు కలెక్షన్లు పుష్ప 1కు పుష్ప 2కు చూసుకో తేడా, నీకు తెలుస్తుంది. నీ జీవితం ఏంది, నువ్వు ఎక్కడి నుండి మొదలైనవు, నీ చరిత్ర ఏందనేది తెలుస్తుంది. పిచ్చి పిచ్చి కూతలు కూస్తే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను జగన్ రెడ్డిని ఎలాగైతే అధాపాతాలకు దొక్కారో జనాలు, నిన్ను అభిమానించే జనాలు కాకుండా ప్రతి ఒక్కరూ నిన్ను అధాపాతాలను దొక్కడానికి సిద్ధంగా ఉంటారు. మాట మాట్లాడితే దానికి నీతి నిజాయితీ అర్థం ఉండాలి. నీ ఇంట్లో నువ్వు సపోర్ట్ చేయలేవు, కానీ నీకు జగన్మోహన్ రెడ్డి నీకు దోస్తు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే కావాలని నీకు సపోర్ట్ చేయడానికి. నువ్వు ఎదిగింది ఎక్కడి నుంచి, నువ్వు లేచింది ఎక్కడి నుంచి, నీ గంగోత్రి సినిమా ఎక్కడ, ఈరోజు పుష్ప ఎక్కడ, పుష్ప 2 ఎక్కడ, నీ చరిత్ర ప్రజలకు తెలవదా? నిన్ను ఎవరిని చూసి నిన్ను హీరోని చేసిరు? చిరంజీవిని చూసి. చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే నువ్వెవరివి? నీ ముఖం వేయడం చూస్తాడా? అది గుర్తుంచుకో. నీకు ఇంతకన్నా మేము ఎక్కువ చెప్పలేము. జై హింద్, జై జనసేన.